హాయ్, ఈరోజు మన వీడియోలో ప్రతి సచివాలయంలో ఖచ్చితంగా ఉండవలసినటువంటి ఒక ఎక్సెల్ ఫైల్ ఒకటి తయారు చేశాను. ఈ ఎక్సెల్ ఫైలు ప్రతి సచివాలయంలోనూ ప్రతి వాలంటీర్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. మరి ఆ ఎక్సెల్ ఫైల్ ఏంటి, దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేది వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాని ద్వారాగా నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుంది. ఇక మన వీడియోలోకి వెళితే నేను ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ పేరుంది, సెల్ నెంబర్ ఉంది, నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎంతమంది కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, కుటుంబ యజమాని పేరు ఇక్కడ వస్తుంది, వాళ్ళ రేషన్ కార్డు ఇక్కడ వస్తుంది, వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ ఇక్కడ వస్తుంది, డోర్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, వాట్సాప్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, వాళ్ళ ఇన్కము, వాళ్ళ క్యాస్ట్ కేటగిరీ, వాళ్ళకి ఇల్లు ఉన్న సొంత ఇల్లా అద్దిల్లా అనేది, వాళ్ళకి ఇల్లు ఉంటే ఏ ఇల్లు, వాళ్ళ అడ్రస్ ఎక్కడ, వాళ్ళకి కారు ఉందా లేదా అనేది, కారు ఉంటే ఒకవేళ కారు పేరు, వాళ్ళ ఏరియా ఎక్కడ అనేది, వాళ్ళకి ప్రస్తుతం ఉన్న పథకాలు ఏమేమైనా అయితే ఉన్నాయో అన్నీ వస్తాయి. వాళ్ళకి రాయవలసిన పథకాలు ఏమైతే ఉన్నాయో అవి ఇక్కడ చూపిస్తాయి. ప్రస్తుతం ఉన్న పథకాలు ఏదైతే ఉన్నదో అది ఇక్కడ చూపిస్తుంది. వాళ్ళకి రిమార్క్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఆ ఏరియా వాలంటీర్ పేరు ఏమైతే ఉందో అది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఆ వాలంటీర్ సెల్ నెంబర్ ఇక్కడ వచ్చేలా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఈ పక్కన డేటా అని ఉంది కదా, ఈ డేటాలో మనం ప్రతిదీ కూడా ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. నేను ఎంటర్ చేస్తున్నాను. ఉదాహరణకి నేను ఒక పేరు ఎంటర్ చేస్తున్నాను. జాన్ అనే పేరు ఎంటర్ చేశాను. సెల్ నెంబరు ఎగ్జాంపుల్కి 5555 యాడ్ చేశాను. రేషన్ కార్డు సంథింగ్ ఏదైనా ఒకటి యాడ్ చేశాను. ఆధార్ కార్డ్ నెంబర్ యాడ్ చేశాను. డేట్ ఆఫ్ బర్త్ శాంపిల్గా యాడ్ చేశాను. ఫోన్ నెంబరు యాడ్ చేస్తున్నాను. బ్యాంక్ పేరు యాడ్ చేశాను. బ్యాంక్ అకౌంట్ నెంబరు యాడ్ చేశాను. ఐఎఫ్ఎస్సి కోడ్ యాడ్ చేశాను. ఇన్కమ్ యాడ్ చేశాను. క్యాస్ట్ ఏంటనేది యాడ్ చేశాను. రెంట్ యాడ్ చేశాను. డాబా యాడ్ చేశాను. కారు ఉందా లేదని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ అడ్రస్ యాడ్ చేశాను. ఏరియా యాడ్ చేశాను. రాయవలసిన పథకాలు ఏమైనా ఉంటే ఇక్కడ యాడ్ చేయాలి. ఉన్న పథకాలు ఇక్కడ ఏమైనా ఉంటే యాడ్ చేయాలి. ఇప్పుడు ఇది ఏ విధంగా ఇక్కడ మనకు చూపిస్తుందో అనేది మనం తెలుసుకుందాం. పైకి వెళ్తే ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జాన్ అనే పేరు ఇక్కడ వచ్చింది. ఒకసారి ఎంటర్ చేస్తే మనం టైప్ చేయక్కర్లేదు. జాన్ అనే పేరు ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఇవన్నీ పోయినాయి. ఎందుకంటే మనం పేరుతో పాటు ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేయవలసి వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రెండు యాడ్ చేస్తేనే మనకి కరెక్ట్ డేటా వస్తుంది. పేరు ఒకటే యాడ్ చేస్తే రాదు. గుర్తుపెట్టుకోండి. ఈ జాన్ అనే అబ్బాయి ఫోన్ నెంబర్ ఏంటి 1111 కాదు. నేను జాన్ అనే అబ్బాయి ఖచ్చితంగా వాళ్ళని అడిగి తెలుసుకొని ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ ఇది కాబట్టి ఇది పెడితేనే వస్తుంది. చూసారా, అబ్బాయి ఇది పెడితేనే వచ్చింది. ఒకవేళ వేరే సెల్ నెంబర్ ఏమైనా పెడితే రాదు. వేరే సెల్ నెంబర్ పెట్టాను, అన్నీ పోయినాయి. కేవలం ఆ అబ్బాయి సెల్ నెంబర్ మాత్రమే పెడితే డీటెయిల్స్ వస్తాయి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైతే సచివాలయాల్లో పనిచేస్తున్నారో వారందరికీ షేర్ చేయండి. వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫైల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారాగా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.